పింకీని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెట్టే బాధ్యత నాది. నేను చెప్తున్నాను కదా, తను వస్తుంది. ఎలా వస్తుంది? అమ్మ వచ్చావా? ఎలా ఉన్నావు? మరేం లేదు రాజా గారు, ఈ మధ్య మీకు రిజర్వాయర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా, దాన్ని నాకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. సబ్ కాంట్రాక్టా? అవును, అది దేవేంద్ర అనే వ్యక్తికి ఇవ్వాలి. అలాంటి వ్యక్తికి నేను ఏ కాంట్రాక్టు ఇవ్వలేను, ఇవ్వను కూడా. గుడికి వెళ్ళిన దానివి ఇంతసేపా? ఎక్కడికి వెళ్ళావు? గుడి నుంచి చందు ఆంటీని డాడీని చూడటానికి వెళ్ళాం. చందు ఆంటీ నాకు ఈ బొమ్మ కూడా ఇచ్చింది, చూడు. ఏంటి మమ్మీ, పింకీ చెప్తోంది నిజమేనా? నాతో గుడికి తీసుకెళ్తానని చెప్పి దీన్ని ఆ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళావు? అడగండి డాడీ. ఎలాగైనా దాని బారి నుంచి నా కూతుర్ని కాపాడుకోవాలని నేను తాపత్రయపడుతుంటే ఈవిడ గారు పాపని తీసుకువెళ్లి వాళ్ళకి అప్పచెప్తోంది. అసలు కన్న కూతుర్ని నేనా లేకపోతే ఆ చందునా? నాకేమీ అర్థం కావడం లేదు డాడీ. ఏంటి శారదా నువ్వు చేస్తున్న పని? ఎందుకు పింకీని అక్కడే తీసుకువెళ్ళావు? తీసుకెళ్తే తప్పేంటి? నువ్వు పిల్లకి తల్లివైతే తను కన్న తండ్రి. 2 రోజులు నీ కూతురు కనిపించకపోతేనే అన్నం నీళ్లు మానేసి ఉపవాసాలుండి నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చావు. మరి నెలలకు నెలలు అల్లుడి గారికి పాపం దూరం చేస్తే తనేమవుతారో ఆలోచించావా? అది వాడి స్వయంకృతం. మనల్ని కాదనుకుని వెళ్ళింది వాడు. కానీ వెళ్ళేలా చేసింది మీరు. మీ కూతురు మాత్రం పెళ్ళైనా మీ కళ్ళ ముందే ఉండాలి. కానీ ఆయనకు మాత్రం కూతుర్ని చూసుకునే హక్కు లేదా? ఏ న్యాయం అండి ఇది? అందుకే పాపని తీసుకుని వెళ్ళాను, తప్పేం లేదు. ఒక పంచే మమ్మీ, ఎలాగో పాపం తీసుకుని వెళ్తున్నావుగా, అలాగే ఈసారి వెళ్ళినప్పుడు పాపం భార్య కూడా లేక బాధపడుతున్నాడు. ఆ చందుతో పెళ్లి చేసి 4 అక్షంతలు వేసి రా, సరిపోతుంది. ఆ చేత్తోనే నా గొంతు కోసి చంపి పీడ పోతుంది. అలా చంపేదాన్నే అయితే నువ్వు నీ భర్తని వదిలేసిన రోజే చంపేదాన్ని. శారదా, ఇంకోసారి పాపను అక్కడే తీసుకువెళ్తే ఊరుకునేది లేదు. తీసుకుని వెళ్తాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే నేను మాత్రం పాపని తండ్రికి దూరం చేయను. నాకు నువ్వు కూతురువైతే అతను కొడుకు. తనకి అన్యాయం జరిగితే ఊరుకోను. పదమ్మా, తీసుకో. రాంప్రసాద్ గారిని ఎంత ముంచారో తెలుసా? మినిస్టర్ గారు ఆన్ ది స్పాట్ 10 కోట్లు పెనాల్టీ వేశారు. రాంప్రసాద్ కట్టాల్సి వచ్చింది. కాఫీ తీసుకురాజా. హలో సార్, మిమ్మల్ని. ఏం ఆలోచిస్తున్నారు అంత సీరియస్ గా? కాస్త ఈ లోకంలోకి రండి. ఏం ఆలోచిస్తున్నారు? చందు గురించేనా?
రాజా ఆగు. ఏమైంది రాజా? ఏమైనా ప్రాబ్లమా? రామ్ ప్రసాద్ గారి మరణం మీద నాకు అనుమానంగా ఉంది మాధవి. అనుమానమా? ఏం అనుమానం? దేవేంద్ర అని మన ఇంటికొచ్చాడు, అది గుర్తుందా? అవును, ఏదో సబ్ కాంట్రాక్ట్ గురించి అడిగాడు. నువ్వేదో గొడవ కూడా పడ్డావుగా. అవును, అతనే. అతన్ని నేను కాదు అన్నానని సీఈ మీద ప్రెషర్ తీసుకొచ్చి కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయనకెందుకంత పంతం? ఎందుకంటే రామ్ ప్రసాద్ గారిని మోసం చేసి ముంచేసినట్టు నన్ను కూడా ముంచాలి కదా. రామ్ ప్రసాద్ గారిని మోసం చేశాడా? ఎలా? ఇలాగే వచ్చి సబ్ కాంట్రాక్ట్ కావాలి అంటే ఆయన నమ్మి ఇచ్చారు. ఆ పనులన్నీ నాసిరకంగా తయారు చేశాడు. అది ఇన్స్పెక్షన్ లో బయటపడింది. 10 కోట్ల రూపాయల పెనాల్టీ రామ్ ప్రసాద్ గారిని కట్టమని గవర్నమెంట్ చెప్పింది. 50 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని అలా చేస్తే ఎందుకు ఊరుకుంటారు? చేసింది ఆ దేవేంద్ర కదా. కానీ అసలు కాంట్రాక్టర్ రామ్ ప్రసాద్ గారు కదా. అందుకే పాపం ఆయనకే పెనాల్టీ పడింది. అది కట్టమని 3 నెలలు టైం ఇచ్చారు. ఈలోగా ఆయనే పోయారు. మరి ఈ విషయాలేవి బయటికి రాలేదు. ఇంతవరకు ఎవరికీ తెలీదు. అదే నాకు అనుమానం వస్తుంది. ఎందుకు దాచారు? ఆయన చనిపోయినా పెనాల్టీ వదిలిపెట్టారు కదా. ఆస్తులు జప్తు చేస్తారు కదా. మరి అర్చన గారు ఆస్తులమ్మి అనాథాశ్రమం పెట్టాలి అని చూస్తున్నారని తెలిసింది. ఆ డబ్బు ఆల్రెడీ ఎవరో కట్టేశారు మాధవి. అంత డబ్బు ఎవరు కట్టారు? ఆయన అందరితో గొడవలు పెట్టుకున్నారు కదా. అంత సహాయం ఎవరు చేశారు? తను ఎదగాలి అనే ధోరణిలో అందరితోనూ పగలు పెంచుకున్నారు. ఎవరితోనో ఎందుకు? అర్చన ఆంటీ నన్ను అమ్మలా పెంచింది. నేను చిన్నప్పుడు ఆయనతో ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి నన్నే ఓ శత్రువులా చూశారు. అసలంత డబ్బు కట్టి ఆయన పరువు బజార్న పడకుండా ఎవరు కాపాడారు, ఎలా కాపాడారు? అదే అర్థం కావట్లేదు. ఎలాగైనా దాని బారి నుండి నా కూతుర్ని కాపాడుకోవడానికి నేను తాపత్రయపడుతున్నాను. ఇంక లాభం లేదు డాడీ. పింకీని ఆయన దగ్గర నుంచి చట్టపరంగా ఎలాగైనా వేరు చేయాలి. మీరు వెంటనే లాయర్తో మాట్లాడండి. ఇంకోసారి పాపను అక్కడికి తీసుకువెళ్తే ఊరుకునేది లేదు. ఎంతసేపు అయింది ఆంటీ వచ్చి? ఇప్పుడేనమ్మా. ఎందుకు సడన్ గా ఫోన్ చేసి రమ్మని చెప్పారు? ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పాలమ్మా. ఫోన్లో చెప్పాకంటే కలిసి మాట్లాడితే బావుంటుందని రమ్మని చెప్పాను. చెప్పండి ఆంటీ. పాపెలా ఉంది? వాళ్ళ డాడీతో కలిసి ఒక పూటంతా ఆడింది కదా, చాలా హ్యాపీ అయి ఉంటుంది. లోకం తెలియని పసిబిడ్డ కదమ్మా. ఆడిస్తే నవ్వుతారు, అరిస్తే ఏడుస్తారు. వాళ్ళ నాన్నతో కలిసి ఆడినందుకు అక్కడ నవ్వుకుంది. అది తెలిసి వాళ్ళమ్మ తిడితే పాపం ఏడ్చింది. అయ్యో, మీరు పాపని తీసుకొచ్చిన విషయం ప్రియగారికి తెలిసిపోయిందా? ఎందుకు తెలీదమ్మా? అందరికీ 2 కళ్ళుంటే ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ 1000 కళ్ళుంటాయి. పాప కోసం తల్లడిల్లిపోతున్నారు అంటే అల్లుడు గారికి పాపని చూపిద్దామని మీ దగ్గరకు తీసుకొనొచ్చాను. పాపని తిరిగి తీసుకొచ్చినందుకు తండ్రి కూతుళ్ళిద్దరూ సంతోషం. కాని ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ ఎక్కడలేని కోపం వచ్చింది. నువ్విచ్చిన బొమ్మని కూడా విసిరి అవతల కొట్టిందమ్మా. ఎప్పటికీ డాక్టర్ గారిని అర్థం చేసుకుంటుందో ఏంటో. అర్థం చేసుకునేదాకా నువ్వెళ్ళావు తల్లి. కాని అసలుకే మోసం వచ్చేలా ఉంది. ఏమైందంటీ? నేను పాపను తీసుకురావడం చూసి ఆ తండ్రి కూతుళ్ళకి కడుపు మండిపోయింది. పాపను శాశ్వతంగా దూరం చేయడానికి పథకం వేస్తున్నారమ్మా. ఏం చేస్తున్నారంటీ?
ఈ మధ్యన మర్చిపోయారులే అనుకున్న ఆ విడాకుల కేసుని మళ్ళీ తిరగతోడుతున్నారమ్మా. నా కళ్ల ముందే ఆ లాయర్కు ఫోన్ చేసి మళ్ళీ దాని గురించి ఆరాలు తీసి కేసు ఫైల్ చేయమని చెప్తున్నారు. విడాకులు ఇచ్చేస్తే పాప తల్లి దగ్గరే ఉండాలని వాదించి పాపని వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఆ తర్వాత పాపను తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోతుంది. ఇదే మా వాళ్ళ ప్లాన్. అమ్మో, అదే జరిగి పాప దూరం అయితే ఇక డాక్టర్ గారు మనకు దక్కుతారా ఆంటీ? ఆయనకి పాప అంటే ప్రాణం. పాప మీద దిగులతోనే ఇలా అయిపోయిన మనిషి రేపు పాపని తెలియని చోటుకి తీసుకెళ్తే అసలు తట్టుకోగలుగుతారా? నా భయం కూడా అదేనమ్మా. అందుకే చెప్తున్నాను, ముందు అల్లుడు గారిని వెళ్ళి ఆ లాయర్ని ఒకసారి కలవమని చెప్పమ్మా. లాయర్ గారు చెప్తే అక్కడ వాళ్ళిద్దరూ కొంచెమైనా ఆగుతారు. లీగల్ గా పాప మీద డాక్టర్ గారికి కూడా హక్కు ఉంది కదా ఆంటీ? ఉంది కాబట్టే చెప్తున్నానమ్మా. ఆ విషయం లాయర్ గారి ద్వారా ఆ తండ్రి కూతుళ్లకు అర్థమయ్యేలా చెప్పించు. లేకపోతే వాళ్ళు ఎన్ని పాపాలైనా చేస్తారు. లేదంటీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పాప ఆయనకి దూరం కాదు. నేను కానివ్వను. నమస్తే సార్. ఓ చక్రవర్తి వారు, నమస్తే. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎంతకాలం అయిందండి మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నాకు తెలుసండి, మీ భార్య ప్రియా గారికి మీకు పడటం లేదు. మీరు విడిగా ఉంటున్నారు. దానివల్ల రాబోయే లీగల్ ప్రాబ్లమ్స్ గురించి అడగటానికి వచ్చారు, అంతే కదా? మరీ అంత అనుమానంగా చూడకండి. ఇది మా వృత్తి ధర్మం. పేరున్న వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతున్నాయి, ఏ లాయర్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు, మా దగ్గరికి ఎలా వస్తారు, ఇది ప్రతి లాయరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను కోరుకుంటుంది నా భార్య గురించి కాదు, నా కూతురు గురించి. నా కూతురు నాకు దక్కాలి. తను నాతోనే ఉండాలి అంటే నేనేం చేయాలి? మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చండి. లాలో ఎన్నో లాజిక్లున్నాయి. ఒకసారి నో అంటే రెండోసారి ఎస్ అనిపించవచ్చు. కింది కోర్టు కాదంటే హైకోర్టుకు వెళ్ళొచ్చు. అది కాదంటే సుప్రీంకోర్టు ఉంది. ఏ కోడైనా మనం ఖర్చు పెట్టే కొద్దీ, వెంట పడే కొద్దీ మన దారికొస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? మీ పాప మీకు దక్కాలి, అంతే కదా? అవును సార్, మీ ఫీజు ఎంతైనా పర్వాలేదు, నేను ఇస్తాను. కానీ నా పాప నాకు కావాలి. మీ బాధ, మీ పట్టుదల నాకు అర్థమైంది చక్రవర్తి గారు. మీరు నా వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు. ఇంతకాలం తర్వాత మళ్ళీ జనం మధ్యకు వచ్చారు. ఈ శుభ సందర్భంలో ఓ చిన్న పెగ్గు తీసుకున్నా, ఉండండి. నేను నా పాప కోసం మాట్లాడదామని వచ్చాను. ఇదంతా ఏంటి? ఆఫీస్ టైంలో అయితే అదే కుదిరేది, ఇది కుదిరేది కాదు. మందు గొంతులో పడితే సెక్షన్స్ అవే బయటకు వస్తాయి. మీతో విడిగా కలిసి కూర్చునే ఛాన్స్ మాకు ఎలాగూ రాదు. రండి డాక్టర్ గారు, సరదాగా ఒక పెగ్గు తీసుకుంటూ మాట్లాడుకుందాం. కమాన్, తీసుకోండి సార్. హ్యావ్ ఇట్. చేర్స్. అసలు పాప నాకు దక్కకుండా చేయాలని ఈ ఆలోచన ఏంటండి? చాలా తప్పు సార్. మనిషికి కుడి చేయి ఎంత ముఖ్యమో ఎడం చేయి కూడా అంతే. దాని అవసరం లేదంటే ఎలా? అది కుదరదు, రూల్స్ ఒప్పుకోవు. కనీసం పాపం చూడడం కుదరదు అనడం అన్యాయం కదండి? అవును సార్, చాలా అన్యాయం. అది రూల్ కాదు. రూల్ ప్రకారం పాప మీద మీకు హక్కు, అధికారం రెండూ ఉన్నాయి. ఇది రూల్ కాదని ఎవరంటారో అది చూద్దాం.
ఒక్క నిమిషం సార్. హలో, నమస్తే మేడం, నేను లాయర్ రంగనాథన్ మాట్లాడుతున్నాను. ఏంటి ఇప్పుడు కాల్ చేశారు? మీ వారు, అదే డాక్టర్ చక్రవర్తి గారు పాప గురించి నా దగ్గరకు వచ్చారు. పాప నాకు దక్కాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరేం చెప్పారు? మీరేం చేయమంటే అది చేస్తాను. ఏం చేయాలో చెప్తాను, చెయ్యండి. ఆ, అలాగే మేడం, అలాగే. మీరు చెప్పారు కదా, ఇక అల్లుకుపోతాను. మీరు చూస్తూ ఉండండి. అసలు మీ బిడ్డను మీకు దక్కకుండా చేస్తే ఐపీసీ 302 సెక్షన్ కింద ఉరిశిక్ష వేయిస్తాను చక్రవర్తి గారు, అంతే. అది అలా ఉండాలి. నా పాపకి నేనంటే ప్రాణం అండి. నా పాపని చూడకుండా అసలు నేను ఉండలేను అంతే. అరే చక్రవర్తి గారు, అయ్యో సార్, ఇలా పడిపోయారేంటి? లేవండి, రండి, రూమ్లోకి వెళ్దాం, రండి. కమ్ 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 ప్లీజ్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్లీజ్ కమ్. పింకీ, నా బంగారు తల్లి నా దగ్గరికి వచ్చా అమ్మా. నర్సయ్య, ఏమ్మా, డాక్టర్ గారేది ఇంకా రాలేదు? ఎవరినో కలిసి మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళారు కదమ్మా. వెళ్ళిన మనిషి ఇంతవరకు రాకపోవడం ఏంటి? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎక్కడో తాగి పడిపోయి ఉంటారమ్మా. ఆయన బయట కూడా తాగుతారా? నువ్వేం చూసావమ్మా? నేను చాలాసార్లు చూశాను. తాగి పడిపోయి ఉంటే ఎన్నోసార్లు నేను మోసుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇది ఆయనకి అలవాటే. పోనీ ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా, కొంచెం స్పృహలో ఉన్నా తీస్తారు. చాలాసార్లు ట్రై చేశాను నర్సయ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకమ్మా కంగారు పడతావు? ఏ అర్ధరాత్రికో అపరాత్రికో వస్తారు. నువ్వు వెళ్ళి భోజనం చేసి పడుకోమ్మా. ఇలాంటివి ఎన్నోసార్లు చూశాను. అలా ఎలా ఉండగలను నర్సయ్య? ఇంట్లో ఉంటే ఎంత తాగినా ఏం చేసినా భయం ఉండదు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం పక్కనే ఉంటాం. కానీ బయటికి వెళ్ళిన మనిషి ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియకుండా ఎలా ప్రశాంతంగా ఉండగలం చెప్పు? అన్నేళ్లు కాపురం చేసిన ప్రియమ్మ గారు కూడా అయ్యగారిని గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంతసేపు వాళ్ళేమో వాళ్ళ వ్యాపారాలు వ్యాపకాలు ఇవి తప్ప ఆయన గురించి ఆలోచించే వాళ్లే కాదు. నువ్వు వచ్చి కన్న తల్లి కంటే ఎక్కువ ఆయన గురించి ఆలోచిస్తున్నావమ్మా. నీది నిజంగా చాలా గొప్ప మనసమ్మా. నా గొప్పతనం గురించి తర్వాత పొగడొచ్చు, ముందు ఆయన ఎక్కడున్నారో అది చూడు నర్సయ్య. నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలిసి ఇలా తాగి పడిపోయే చోట్లు 2-3 ఉన్నాయమ్మా. నేను వెతికి తీసుకొస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా.
హలో హలో మేడం, చెప్పు ఏమైంది? సార్ని లాయర్ గారు అక్కడ ఫుల్గా తాగించి గెస్ట్ హౌస్లో పడుకోబెట్టారు మేడం. ఇక్కడ నర్సయ్య డాక్టర్ గారిని వెతకడం కోసం బయటికి వెళ్ళాడు మేడం. ఇంట్లో ఆ చందు ఒక్కతే ఉంది మేడం. నన్నేం చేయమంటారు మేడం? చెప్తాను. వెంటనే దాని నంబర్కి ఫోన్ చేసి చక్రవర్తి గురించి చెప్పు. మిగిలింది ఏం చెయ్యాలో లాయర్ చెప్తాడు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అలాగే మేడం.